హలో ఎటి ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు వ్లాగ్ ఏందో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. సో డే ఇన్ మై వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సండే వ్లాగ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను ఆల్రెడీ నైటే నేను దోశ బ్యాటర్ని రెడీ చేసి పెట్టాను. మంచిగా అయితే ఫర్మెంట్ అయిపోయింది. సో సండే టిఫిన్ స్పెషల్ ఏంటంటే దోశ విత్ చికెన్ కర్రీ. లంచ్లోకి చికెన్ కబాబు. ఇది కూడా నేను రెసిపీస్ నేను ఎలా చేశాను, ఏ విధంగా చేశాను, ఎంతెంత క్వాంటిటీ వేసాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనము చికెన్ కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము. సో చికెన్ కర్రీ కోసం నేను మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఆయిల్ ఇవన్నీ వేసుకొని మంచిగా వేగిన తర్వాత మసాలా, చికెన్ మసాలా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ధనియాలు, వెల్లుల్లి, కారం పొడి, పసుపు ఇవన్నీ కూడా మంచిగా, ఎండు కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. సో పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా ఈ మసాలాన్ని వేయించుకొని తర్వాత వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలినాక ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం తక్కువగా అంటే ఉప్పు వేసేసుకొని మంచిగా నేను మీడియం టు లో ఇలా చెక్ చేసుకుంటూ మంచిగా కుక్ అవనిచ్చాను. సో మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. దోశల్లోకి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది కదా. సో అందువల్ల నేను మసాలాలో కూడా కొంచెం కొబ్బరి యాడ్ చేశాను. నెక్స్ట్ అదే చికెన్లో నేను ఒక 20 పీసెస్ వరకు సపరేట్ చేసి కబాబ్ చేద్దామని సపరేట్గా పెట్టి నేను అందులోనే కొంచెం మసాలా పక్కకు తీసి పెట్టాను, సేమ్ మసాలానే. సో ఆ మసాలా పేస్ట్ వేసాను. తర్వాత గరం మసాలా, కబాబ్ మసాలా, చికెన్ మసాలా, మిరియాల పౌడరు, కర్డ్, కొంచెం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసి మంచిగా మ్యాగ్నేషన్ చేసి పెట్టేశాను. ఒక 3 అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో లంచ్కి ఈ లోపల మనకి టిఫిన్ రెడీ చేసుకునే లోపల ఇది మంచిగా మసాలాలో బాగా పట్టుతుంది కాబట్టి సో మంచిగా కలిపేసేసి ఫ్రిడ్జ్లో దగ్గర ఒక 3 అవర్స్ వరకు నాకు మంచిగా అలా రెస్ట్లో ఉండిపోయింది. చికెను ముక్కలకు బాగా పట్టేసింది మసాలా కూడా. సో అలా రెస్ట్ పెట్టేసే లోపల ఈ లోపు మనము ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకోవడానికి పెట్టాను కదా. చికెన్ కర్రీ అయితే ఇలా ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే మనకి చికెన్ ప్రాపర్గా కుక్ అయిపోయినట్టేను. సో నెక్స్ట్ మనము ఈ చికెన్లోకి దోశలు వేసేసుకుందాము. సో దోశ బ్యాటర్ అయితే నేను ఎక్కువగా అడిగారు, ఒక 2 అడిగారు దోశ బ్యాటరు. సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. రైసు, ఉద్దిపప్పు, మెంతులు, శనగపప్పు, కొంచెం అన్నం ఉంటుంది కదా, అన్నం కానీ అటుకులు కానీ వేసుకొని మనం రుబ్బుకుంటే దోశలు చాలా స్పాంజీగా, చాలా స్మూత్గా వస్తాయి. నేనైతే ప్రతిసారి కూడా అదే రెమెడీ ఫాలో అవుతాను. సో మనం కొంచెం రేషన్ బియ్యం రైస్, అన్నం వండిన రేషన్ బియ్యం కూడా కొంచెం కలిపితే కొంచెం బాగా చాలా స్మూత్గా దోశలు చాలా స్మూత్గా వస్తాయి. సో ఫైనల్గా అయితే టిఫిన్ దోశ చికెన్ అయిపోయింది. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను వచ్చేసి ఈ కబాబ్ నేను ఆల్రెడీ మసాలా అంతా యాడ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ వరకు పెట్టాను కదా. సో ఇది మంచిగా అయితే బాగా మ్యాగ్నేషన్ అయిపోయింది. సో దీన్ని నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో కబాబ్ చేస్తున్నాను. సో నేనైతే చాలా రెసిపీస్ అయితే చికెన్ రెసిపీస్, ఫిష్ రెసిపీస్ నేను కబాబ్లోనే ఇది ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తాను. కబాబ్స్ అనేవి చాలా బాగా వస్తాయి నాకు. నేను కొన్ని షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. చాలా బాగా వచ్చింది నాకు రిజల్ట్ అయితే. ఒక 200 టెంపరేచర్ అలా సెట్ చేసుకొని 15 నిమిషాలు ఒక 2 టైమ్స్ అలా ఆయిల్ స్ప్రింకిల్ చేస్తూ నేను కుక్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే చాలా బాగా కుక్ అయిపోయాయి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది, వేరే లెవెల్. మనకి డాబా స్టైల్లో ఎలా ఉంటుంది అలా ఉంది. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.